నమస్తే అండి. సార్ ఏంటి సార్ తాడిపత్రికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బ్రహ్మారెడ్డి పైన దాడిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? చూడండి, మన రాష్ట్రం మొత్తం చూసింది. తాడిపత్రి ఎమ్మెల్యే ఇంత పొడుగు కత్తి పట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోయి ప్రచారాలు అన్నీ తిరిగి అతను ఉంటే నరుకుతా అని వాళ్ళ ఇంట్లో కూర్చొని, మీరు మీడియా చూశారో లేదు, కూర్చొని బెదిరించి నానా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి వచ్చాడు. ఇప్పుడు 1 ఏళ్ళు నీకు చూపిస్తే 3 ఏళ్ళు మనకు చూపిస్తాయి, ఎదుటివాడికి చూపిస్తాయి. అంతేగాని తాడిపత్రిలో అల్లర్లు జరగటం ఇవాళ కొత్త ఏం కాదు. అది పెద్ద ఫ్యాక్షన్ నియోజకవర్గం. ఆ ఫ్యాక్షన్ నియోజకవర్గానికి తగ్గట్టు అక్కడ ప్రవర్తన చేస్తున్నాడు పెద్దిరెడ్డి గారు అనుకుంటా, అక్కడ ఎమ్మెల్యే, లాస్ట్ వైసీపీ ఎమ్మెల్యే. ఆయన ఏం చేశాడో మీకు తెలుసు. ఇప్పుడు అక్కడ మేము మా మీద దాడి చేస్తున్నారా అంటే, మీరు చేసిండ్రు, వీళ్ళు చేయాలని కాదు, కానీ ఆత్మరక్షణ కోసం ఏదో ఒకటి చేయాలి కదండి. మరి మన ప్రస్తుత ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, అతని పేరు జేసీ అస్మిత్ రెడ్డి ఏదో ఉన్నారు, కుర్రోడు, అతనికి ఇంకా పెళ్లి కూడా కాలేదనుకుంటా. మరి అతని మీద మీరు దాడి చేసి రాళ్ళేసి, పబ్లిక్ లోపల రాళ్ళేసి దాడి చేసి తరిమితే మరి వాళ్ళు చివరికి ఆత్మరక్షణ కూడా చేసుకొని కదా. అంటే మిథున్ రెడ్డి వాహనాలపైన, తన అనుచరులపైన కూడా టీడీపీ గుండాలు దాడులకు దిగుతున్నారు అనేసి అంటున్నారు. మిథున్ రెడ్డి అనుచరులు అంటే దాడి కాదండి, అది ఆత్మరక్షణ. వీళ్ళ క్యారెక్టర్స్ మీరు చూశారు కదా టీవీలలో, మనకి స్టేట్ టీవీలలో వచ్చేది. ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేనప్పుడు ఇతను పెద్ద కత్తి పట్టుకొని ఇతని అనుచరులతోటి వాళ్ళ ఇంట్లో పోయి ప్రచారాలు చేసి వచ్చాడు. అది అందరు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా. మొన్న కూడా మిథున్ రెడ్డి వాళ్ళు కూడా ఏదన్నా చేశారేమో. అస్మిత్ రెడ్డి ఆత్మరక్షణ కోసము రాళ్ళేసి వాళ్ళు వేస్తుంటే వీళ్ళు ఆత్మరక్షణ కూడా చేసుకొని కదా. కనీసం వాళ్ళు రాళ్ళేస్తుంటే మేము పారిపోవద్దా, దాక్కోకూడదా? కనీసం ఆయన పక్కన ఉన్న ఆయన అనుచరులు దాన్ని ప్రతిఘటించే ఆత్మరక్షణలో భాగంగా ప్రతిఘటించారు. అది అన్ని వీడియోలు చూస్తున్నారు మీరు. దీని మీద వాళ్ళు మా మీద దాడి చేసిండ్రు, మా మీద దాడి చేసిండ్రు అని అంటే, అక్కడ పోలీసు ఉంది, చట్టం ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అంతేగాని ఈ అనవసరమైన వివాదాలు ఎందుకండి? ఒక 4 సంవత్సరాలున్నర ఆగండి, వాళ్ళని కూడా ప్రభుత్వం చేసుకొనియండి. చేసిన తర్వాత ఏమైనా ఇబ్బంది అనుకుంటే అప్పుడు ప్రచారం చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు మీకా అధికారం వాళ్ళకా అనేది. అంతేగాని అనవసరమైన వివాదాలు, మీరు ఒక రోల్ మోడల్గా స్టేట్ని ఫ్యాక్షనిజంగా చూపిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో ఇదే విధంగా జరగాలనే ఆలోచనతో మీరు అనుకుంటున్నారేమో, కానీ అది జరగనియాడు చంద్రబాబు నాయుడు గారు. అది జరిగితే అసలు సహించడు. టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు, ఎవరు దాడులకు పాల్పడవద్దు, చట్టం తన పని తను చేసుకొని పోతుంది అనేసి చెప్పాడు. అందులో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 అడ్మినిస్ట్రేటరు. ఆయన అడ్మినిస్ట్రేషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, రౌడీజానికి, ఫ్యాక్షనిజానికి ప్రాధాన్యత ఇవ్వడు. కాబట్టి మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అందరికీ మంచిది. వివాదాలు లేకుండా ఉంటే మీ అనుచరులు కూడా ఇబ్బంది పడతారు, అన్ని ఇబ్బందులు చేసుకోకూడదు. ఓకే, ఉంటామండి.